టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే అభిమానుల్లో ఆసక్తి నెలకొంటుంది. అందులోనూ 6 అడుగుల మహేష్ బాబు సరసన హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తూ ఉంటారు. ప్రిన్స్ గ్లామర్ కి తగిన హీరోయిన్ అయితే గానీ స్క్రీన్ పై జోడీ బాగోదు. అందుకే హీరోయిన్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు దర్శక నిర్మాతలు. బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ తమిళ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో తెలుగు తమిళ భాషలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయిక బాలీవుడ్ ముద్దుగుమ్మను ఎంపిక చేశారట. బ్రహ్మోత్సవం షూటింగ్ శరవేగంగా జరుగుతూ వీలైనంత త్వరగా సినిమాను కంప్లీట్ చేయాలని మహేష్ భావిస్తున్నాడు. ఆ వెంటనే మురుగదాస్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. బ్రహ్మోత్సవం షూటింగ్ కంప్లీట్ అయ్యేలోగా తన సినిమాకు స్క్రిప్ట్ ఇతర తారలను ఎంచుకుని సిద్ధంగా ఉండాలని మురుగదాస్ నిర్ణయించుకున్నాడట. తెలుగు తమిళ భాషలో తెరకెక్కే ఈ చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. అందుకే సినిమా కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మల వేట మొదలుపెట్టాడు డైరెక్టర్. ఇందులో ముందుగా శ్రద్ధా కపూర్ పేరు ముందుగా వినిపించింది. కానీ తర్వాత పరిణీతి చోప్రా కూడా లైన్లోకి వచ్చేసింది. వీరిద్దరిలో మహేష్ తో రొమాన్స్ చేసే అవకాశం మాత్రం పరిణీతి చోప్రాకి దక్కిందని తెలుస్తోంది. మహేష్ తో సినిమాకి ఆమె ఓకే చెప్పిందని సమాచారం. తెలుగులో మొదటి సినిమానే టాలీవుడ్ సూపర్ స్టార్ తో నటిస్తుందంటే ఇక అమ్మడు నక్కతోక తొక్కిందని అంటున్నారు. అయినా మహేష్ తో బాలీవుడ్ బాంబులు నటించడం ఇదే మొదటిసారి కాదు. సొట్టబొగ్గుల సుందరి ప్రీతి జింతా మహేష్ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అలాగే సోనాలి బ్రిందే కూడా మురారి సినిమాలో మహేష్ సరసన నటించి తెలుగులో అడుగుపెట్టింది. అలాగే రీసెంట్ గా వన్ నేనకొండతో కృతి సనన్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నీ లైఫ్ బ్లాక్ బస్టర్